నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూజర్ ఫామ్ ఈవెంట్స్ అండి. సో ఇంతకుముందు వీడియోలో మనం వర్క్ షీట్ ఈవెంట్స్, వర్క్ బుక్ ఈవెంట్స్ మరియు చార్ట్ ఈవెంట్స్ చూసాం. సో ఈ వీడియోలో మనం యూజర్ ఫామ్ ఈవెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో చూద్దామండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ VBA నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ VBA తెలుగు అని ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మీరు మిగతా వీడియోస్ కావాలనుకోండి ఎక్సెల్ VBA, మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్తే అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్. సో మనం ఇవాళ చూడబోయేది యూజర్ ఫామ్ ఈవెంట్. సో జనరల్గా యూజర్ ఫామ్ ఈవెంట్ అంటే ఏంటంటే యూజర్ ఫామ్ పైన చేసే ఈవెంట్స్ని మనం యూజర్ ఫామ్ ఈవెంట్స్ అంటాం. సో మనకి ఇక్కడ ఏం కావాలి, ఫస్ట్ మనం యూజర్ ఫామ్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత ఆ ఈవెంట్స్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ ఫామ్. సో దానికి నేను డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి విజువల్ బేసిక్ వెళ్తాను. ఓకే. సో మనం ఇక్కడ చూసారు కదా ఇన్సర్ట్ బటన్కి వెళ్ళి మాడ్యూల్ యూజర్ ఫామ్ చూసారు కదా, మాడ్యూల్ పైన యూజర్ ఫామ్ అనేది యూజర్ ఫామ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పటివరకు యూజర్ ఫామ్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి, మీకు ఇది కొత్తది కాబట్టి నేను చిన్న బేసిక్ ప్రోగ్రామ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేబుల్ ఉంది కదా, ఈ లేబుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను ఇలా. ఓకే. సో అలాగే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కమాండ్ బటన్ ఒక ఆప్షన్, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాను. సో రెండు చిన్న ప్రోగ్రామ్ అండి. ఒక లేబుల్, ఒక కమాండ్ ప్రాంప్ట్ చేసి మనం ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే. సో లేబుల్ ఇది టెక్స్ట్ చిన్నగా కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా దాని యొక్క సైజ్ పెంచుతామండి. ఓకే. సో నేను ఫాంట్లోకి వెళ్ళి సైజ్ కొద్దిగా పెంచుతాను. రైట్. సో అలాగే కమాండ్ బటన్లో నేను ఈ కమాండ్ బటన్ ఉంది కదా, దాని పేరు నేను సబ్మిట్ అని ఇద్దాం అనుకుంటున్నాను. సబ్మిట్. సో నేను పేరు చేంజ్ చేస్తున్నాను, సబ్మిట్. అలాగే ఈ టెక్స్ట్ అనేది కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి నేను ఫాంట్ 16. ఓకే. రైట్. ఓకే. సో ఇది మన యూజర్ ఫామ్ అండి. చిన్న యూజర్ ఫామ్ క్రియేట్ చేశాం. ఇప్పుడు మరి ఇది రన్ కావాలి కదా, ఇది రన్ కావాలంటే ఏం చేయాలి, మ్యాక్రోలో రాయాలి కదా. ఈ యూజర్ ఫామ్ అనేది మనం క్రియేట్ చేసాం. సో ఇది రన్ కావాలంటే మ్యాక్రోలో రాయాలి కదా. సో మళ్ళీ మనం ఇన్సర్ట్కి వెళ్ళి మాడ్యూల్కి వెళ్దాం. సో ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ రాద్దామండి, సబ్ యూజర్ _ఫామ్. ఓకే. రైట్. ఎంటర్. సో ఇందులో ఏం చేస్తాను నేను, యూజర్ ఫామ్. ఇప్పుడు ఇందులో ఓపెన్ కాగానే మనకి ఏమో అవ్వాలి, యూజర్ ఫామ్ 1 ఉంది కదా, ఇది ఓపెన్ అవ్వాలి. సో నేనేం చేస్తాను, యూజర్ ఫామ్ 1.show అని రాస్తాను. సో ఆటోమేటిక్ ఏం చేస్తుంది, మ్యాక్రో ఈ యూజర్ ఫామ్ను ఓపెన్ చేస్తుంది. మ్యాక్రో రన్ అవ్వగానే యూజర్ ఫామ్ ఓపెన్ చేస్తుంది. సో మనం మ్యాక్రో రన్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం మ్యాక్రోకి రన్ చేయలేం కదా ప్రతిసారి. ఒక చిన్న బటన్ పెట్టేద్దాం. సో బటన్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మ్యాక్రోకి వెళ్ళి రన్ చేసే బదులు ఒక చిన్న బటన్ పెడదాం. అది బటన్ పైన క్లిక్ చేయగానే మనకి మ్యాక్రో రన్ అవ్వాలి. ఓకే. సో చిన్న ఇమేజ్ తీసుకుంటాను, చిన్న రెక్టాంగిల్ లాంటి ఒక ఇమేజ్ తీసుకుంటాను. దీనికి రైట్ క్లిక్ చేసి ఇక్కడ అజైన్ మ్యాక్రో ఉంది కదా, ఇది క్లిక్ చేసి యూజర్ ఫామ్ ఇందాక మనం రాసాం. రైట్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, దీనిపైన క్లిక్ చేయగానే మ్యాక్రోకి వెళ్తుంది. మ్యాక్రోకి వెళ్ళగానే అక్కడ నుంచి యూజర్ ఫామ్కి వెళ్తుంది. యూజర్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అర్థమైంది కదా మీకు. ఓకే. సో ఇది క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి మ్యాక్రో రన్ అవుతుంది. మ్యాక్రో ఏం చేస్తుంది, యూజర్ ఫామ్ని ఓపెన్ చేస్తుంది. ఇది మన ప్రోగ్రామ్. బాగుంది కదా. రైట్. ఇప్పుడు దీనిపైన మనం ఈవెంట్స్ని ఎట్లా కండక్ట్ చేయాలో చూద్దాం. ఓకే. ఈవెంట్స్ని ఎలా చేయాలి. ఓకే. సో ఈ యూజర్ ఫామ్ పైన డబల్ క్లిక్ చేయగానే మనకు ప్రోగ్రామ్ చూపిస్తుంది. సో మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. సో మనం క్రియేట్ చేసింది కమాండ్ బటన్, లేబుల్, ఆల్రెడీ యూజర్ ఫామ్ ఉంది. దానిపైన మనం లేబుల్, కమాండ్ రెండు తీసుకున్నాం. సో ఈ మూడింటిపైన మనం ఈవెంట్స్ చేయొచ్చు. సో డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఫామ్కి ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి చాలా ఈవెంట్స్ వచ్చాయి. అదే నేను లేబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఈవెంట్స్ అనేది కొన్ని తగ్గుతాయి, చాలా తక్కువ ఉంటాయి చూడండి. అదే నేను కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాలనుకోండి, కమాండ్ బటన్, సో ఇక్కడ ఈవెంట్స్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి యూజర్ ఫామ్. ఓకే. రైట్. సో ఇలా మూడు ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. ఓకే. సో ఫస్ట్ మనం కమాండ్ బటన్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ లేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ రెడ్ కావాలి. ఇది నా ప్రోగ్రామ్ రాయాలండి. సో చూద్దామా. రైట్. సో ఇక్కడ ఏం చేస్తాను, క్లిక్ కాగానే క్లిక్ ఆల్రెడీ ఉంది చూడండి, బై డిఫాల్ట్ క్లిక్ వచ్చేసింది అన్నిటికీ. సో బై డిఫాల్ట్ క్లిక్. ఓకే. సో ఒకవేళ మీకు బై డిఫాల్ట్ రాలేదనుకో ఇక్కడ ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు క్లిక్ అనేది ఇక్కడ. ఓకే. సో ఈ క్లిక్ కాగానే ఏం కావాలి, క్లిక్ అనగానే అది ఏం చేయాలంటే డైరెక్ట్ యూజర్ ఫామ్ ఉంది కదా, యూజర్ ఫామ్లో ఏముంది, యూజర్ ఫామ్ 1లో సారీ అండి, యూజర్ ఫామ్ 1లో ఏముంది,
మనకి లేబుల్ లేబుల్ 1 చూడండి. లేబుల్ 1లో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ కలర్ ఈజ్ ఈక్వల్ టు విబి రెడ్. బ్యాక్ కలర్ అనేది రెడ్గా మారిపోవాలి. ఇది మన ప్రోగ్రామ్. సో చూద్దామా? రైట్. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మనకు యూజర్ ఫామ్ వచ్చింది. ఈ సబ్మిట్ బటన్ పైన దీనిపైన క్లిక్ చేయగానే లేబుల్ బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ కావాలి. చూడండి, బాగుంది కదా? రైట్. ఓకే. సో అలాగే మనకి ఇంకా చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక క్లిక్కే చూసాం, డబుల్ క్లిక్ కూడా చేయొచ్చు మనం. ఓకే. సో కమాండ్ బటన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, డబుల్ క్లిక్ చేస్తే సేమ్ ఇలాగే, కాకపోతే బ్లూ కలర్ కావాలి. ఇంతకుముందు మనం రెడ్ కలర్ అయింది కదా. సో నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి బ్లూ అని రాస్తాను. ఓకే. సో నేను ఏం చేశాను, ఇంతకుముందు క్లిక్లో రెడ్ కావాలని రాశాను. ఇప్పుడు డబుల్ క్లిక్లో ఏమని రాస్తున్నాను, బ్లూ కావాలి. సో చూద్దామా? రైట్. క్లిక్ చేశాను. ఓకే. ఇప్పుడు సింగిల్ క్లిక్ చేస్తే రెడ్ చూడండి. అదే ఈ సబ్మిట్ బటన్ డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, బ్లూ. బాగుంది కదా? రైట్. సో ఇలా మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఇలా మనకు కమాండ్ ప్రాంప్ట్లోనే కాదండి, కమాండ్ బటన్లో కాదు, లేబుల్ పైన కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్ ఉంది కదా, లేబుల్ పైన మౌస్ మూవ్ చేద్దాం అంటే ఆ మౌస్ అనేది దానిపైన మూవ్ చేయగానే దాని కలర్ అనేది చేంజ్ కావాలి. సో మళ్ళీ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను సేమ్. ఈసారి గ్రీన్ తీసుకున్నాను. ఓకే. రైట్. సో ఈసారి ఏమవుతుంది, క్లిక్ చేయగానే రెడ్ కలర్ వస్తుంది, డబల్ క్లిక్ చేసినప్పుడు బ్లూ కలర్ వస్తుంది. మౌస్ ఒకవేళ దానిపైన పెట్టాను అనుకో అప్పుడు గ్రీన్ కలర్ వస్తుంది. సో చూద్దామా? రైట్. ఓకే. క్లిక్ చేశాను. చూడండి, నేనేం అనలేదు, మౌస్ ఇట్లా పెట్టగానే గ్రీన్ వచ్చి చూడండి. మళ్ళీ క్లిక్ చేస్తే రెడ్ కలర్, డబల్ క్లిక్ చేస్తే బ్లూ కలర్, మళ్ళీ మౌస్ మెల్లగా ఇలా జరిపాను అనుకుంటే చూడండి గ్రీన్. మౌస్ మూవ్ అంటే దానిపైన జరగగానే గ్రీన్ కలర్ కావాలి. అలా బాగుంది కదా? రైట్. సో ఇలా మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఓకే. సో ఇవన్నీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వేరే చూద్దామండి ఈవెంట్స్. ఓకే. రైట్. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఒక ఈవెంట్ వచ్చేసి యూజర్ ఫామ్ పైన చేద్దామా? యూజర్ ఫామ్ పైన. రైట్. ఇది కూడా తీసేస్తున్నానండి, మౌస్ మూవ్. రైట్. యూజర్ ఫామ్ పైన మనం ఏమేమి ఉన్నాయి చూడండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్. యూజర్ ఫామ్ యాక్టివ్ కాగానే ఏం కావాలి అంటే మనకు ఒక మెసేజ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ బాక్స్లో ఏమని రావాలంటే వెల్కమ్ టు యూజర్ ఫామ్ అని రావాలి. బాగుంది కదా? యూజర్ ఫామ్ ఇలా మెసేజ్ రావాలి. సింపుల్. చూద్దామా ప్రోగ్రామ్ వెళ్ళి? ఓకే. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయగానే చూడండి, వెల్కమ్ టు యూజర్ ఫామ్. అంతే, సింపుల్. ఇలా మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీబోర్డ్స్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి చూడండి. కీ డౌన్, కీ ప్రెస్ చేయగానే దేనిపైన యూజర్ ఫామ్ పైన ప్రెస్ చేయగానే, ఓకే యూజర్ ఫామ్ వద్దులేండి, మనం ఈసారి కమాండ్ బటన్ పైన తీసుకుందాం. ఓకే. కమాండ్ బటన్ పైన కీ ప్రెస్ చేయగానే ఏం కావాలని చూద్దాం. ఓకే. రైట్. ఓకే. సో కమాండ్ బటన్ ఉంది కదా ఇక్కడ, కమాండ్ బటన్ పైన కీ ప్రెస్ అంటే ఏదైనా మనం ఒక ఆల్ఫాబెట్ టైప్ చేసామనుకోండి కీబోర్డ్ పైన, ఆటోమేటిక్గా ఆ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది. ఓకే. రైట్. సో ఏమైనా నేను క్లిక్ చేశాను అనుకోండి, సపోజ్ ఏదన్నా ఆల్ఫాబెట్, సో అప్పుడు ఏమని రావాలంటే మెసేజ్, యూ హ్యావ్ ప్రెస్డ్ కీబోర్డ్. ఓకే. కీబోర్డ్ లేదా ఆల్ఫాబెట్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం మెసేజ్. ఓకే. సో చూద్దామా? రైట్. ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేస్తాను, యూజర్ ఫామ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ పైన నేను కర్సర్ పెట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కీబోర్డ్లో ఏదో ఒక కీ ప్రెస్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఓకే. కీ ప్రెస్, స్పెల్లింగ్ రాంగ్ రాశానండి. ఓకే. కీ ప్రెస్, యూ హ్యావ్ ప్రెస్ కీ. ఓకే. రైట్. సో బాగుంది కదండి? సో ఇలా మనం డిఫరెంట్ ఈవెంట్స్ ఈవెంట్స్ అనేవి మనం చేసుకోవచ్చు. ఓకే. సో యూజర్ ఫామ్లో ఇంకా చాలా ఉంటాయండి, బటన్స్ ఉంటాయి, టెక్స్ట్ బాక్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. వాటికి మళ్ళీ చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో ఎలాగో మనం యూజర్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో మనం స్టార్టింగ్ బేసిక్ నుంచి నేర్చుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్